హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే లేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం చేసేసాను. నేను ఇక్కడి నుంచి నా వంటలు లాక్ చేస్తున్నాను. ఇవాళ జీడిపప్పు ఉప్మా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా, పప్పు, మామిడికాయ, క్యారెట్, జీడిపప్పు ఫ్రై మా పిల్లలకి. నాకు మా వారికేమో పప్పు మామిడికాయ వండుతున్నాను. ఆయన ఆఫీస్కి వెళ్తారంట. ఈరోజు తొందరగా చేయాలి, తొందరగా చేస్తాను. ఇక్కడి నుంచి నా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇది చూడండి. నేను ఇప్పుడు పప్పును మామిడికాయ వండుతున్నానండి. కావలసిన పప్పు ఏమో కుక్కర్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లోని పప్పు ఉడికించేసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే పప్పు ఒక్కటి ఉడికించుకుని ఆ తర్వాత నేను అందులో కావలసిన మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం వేసి మళ్ళీ ఉడికించుకుని తాలింపు పెడతాను అనమాట. లేదా తొందరగా సులువుగా అయిపోతుంది. ముట్టప్పుడైతే నేను పప్పుని మామూలుగా ఉడికించేసి ఆ తర్వాత 1 బై 1 అన్నీ వేసేది. కానీ ఇప్పుడు ఏం లేదు, చాలా చల్లగా ఉంది కదా. ఇప్పటికే 5:30 అయిపోయిందండి టైం. లేచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ చేస్తాను. సెట్ చేసుకున్నామంటే తడిచిపోతుంది, చలిటేస్తుంది. ఎన్ని కడుక్కోవడం కదండి, ఎన్ని కడుక్కోవడం, ఎన్ని చేసుకోవడం కదా. పప్పు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను 2 సార్లు. పప్పులోకి సరిపడా వాటర్ వేసుకుంటున్నానండి. పాలు వేసేసుకుంటున్నాను. పాలు కాచేస్తున్నాను. తొందరగా కాగిపోతాయి కదా అందులోకి. ఐస్ కూడా అయిపోయింది. వాటర్ కూడా వేసేసుకున్నాను కదండి. ఇంకా శుభ్రంగా అయ్యో కింద పడిపోయింది, మళ్ళీ కడగాలి. కడిగేసి వస్తాను. కడిగేసి వచ్చాను. మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు నానిచ్చి పప్పు పెట్టేసుకొని కుక్కర్లోని ఉడికించేసుకుంటాను. మా వారు ఏం చేశారంటే, పిల్లలేమో పప్పు తిన్నాను ఉంటారు కదా, ఉప్మా రవ్వ, బసీ రవ్వ అంటారు కదా, గోధుమ రవ్వతో ఉప్మా చేయాలి. ఇప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా. వీళ్ళకి ఏమో స్నాక్స్ ఇవి. ఈ క్యారెట్ ఫ్రై చేయాలంట కొందనాకి, గుణశ్రీకి. క్యారెట్ ఫ్రై, క్యారెట్ క్లీన్ చేసుకుని ఫ్రై చేసుకుంటాను. పసుపు ప్యాకెట్ నిండుకుందని చెప్పినాను కదా, తీసుకొచ్చారు. ఇదేమో బెల్లం పౌడరు. ఉప్మాకు కావాల్సిన పదార్థాలు ఈ క్యారెట్ తురుముకుని అన్ని ప్లాన్ చేసుకుని నేను మళ్ళీ చేస్తాను. మీరు చెప్పాను కదండి, నేను జీడిపప్పులేమో ఉప్మాలోకి, క్యారెట్ ఫ్రైలోకి క్యారెట్ తురుముకుని గ్లాస్లో తీసుకున్నాను. పెద్ద గ్లాస్ అది తురిమేసుకున్నాను. అది చూపించాను మీకు. ఇదేమో జీడిపప్పు, ఇవేమో వెజిటేబుల్స్ అనమాట. ఇవి ఏంటంటే ఉప్మాలోకి ఉల్లిపాయలు, పప్పులో కూడా ఉల్లిపాయలు, అల్లం ముక్క ఉల్లిపాయలు, అది టమాటా కూడా ఉప్మాలోకి, కొత్తిమీర ఏమో పప్పులోకి మామిడికాయ తురుముకుని ఉంచుకున్నాను. ఇంకా సగం పైగా ఉంది, చాలా సరిపోతుంది. పచ్చిమిరపకాయలు పప్పులోకి, ఉప్మాలోకి, కరివేపాకు, అనమాట జీడిపప్పు. ఈ ఉప్మా అయితే నేను చాలా బాగా చేస్తాను, కానీ ట్రై చేయండి తప్పకుండా. కొన్ని ఆవాలు కూడా ఉప్మాలోకి వేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వారికి జీడిపప్పు అంటే చాలా ఇష్టం. జీడిపప్పు ఉప్మా, ఎందుకంటే మిక్సీ ఖరాబ్ అయింది కదా, అందుకని ఇదే చేస్తున్నాను. ఫస్ట్ అయితేనండి మనం పప్పుని ఒక బౌల్లోకి వేసేసుకున్నాం, వేరే బౌల్లోకి. ఈ బర్సీనో ఉప్మా రవ్వ ఉంది కదా, గోధుమ రవ్వ, ఇంగ్లీష్లో బర్సీ రవ్వ, తెలుగులో గోధుమ ఏదో. ఈ ఉప్మా రవ్వని ఒక బౌల్లో వేసుకుని వాటర్ లేకుండా ఉండాలి ఆ పెనం. అందులోకి మనం ఈ నూకని వేసేసుకుని ప్యాకింగ్లోకి కొంచెం సన్న మంట మీద, చిన్న మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి.
ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అనమాట ఈ నూక. ఎందుకంటే పొడి పొడిలా వస్తుంది. ఇది నూక మామూలుగా ఉప్మా చేసేసి అందులో వేసేసి అది టేస్ట్ రాదు, పొడి పొడిగా రాదు, జిగురుగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు నేను చెప్తాను. ఓకేనా అండి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు, పప్పులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయలు చూడండి, మామిడికాయ ముక్కలు, ఇక మామిడికాయ ముక్కలు మంచివి కారం వస్తుంది. ఇక మామిడికాయ ముక్కలు వేసేసిన, కొంచెం పసుపు, సరిపోతుంది పసుపు. అలా ఉంటుంది. ఈలోపు నూక కూడా ఫ్రై చేసుకోండి, చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి, వేగిపోతుంది అంతే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఉప్మా చూపిస్తాను మళ్ళీ. క్యారెట్ ఫ్రైలోకి ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. క్యారెట్ ఫ్రై పిల్లలకి సంబంధించింది. ఇది హెల్తీ కూడా రెసిపీ, సింపుల్ అండ్ టేస్టీ. సింపుల్గా అయిపోతుంది తొందరగా. ఈ పప్పులు గిప్పులు కరివేపాకులు అన్నీ వేయద్దు, పిల్లలు చిన్న పిల్లలు కదా, అవన్నీ ఏరేస్తారు పిల్లలు అంటారు. నేను ఇలా చేస్తాను. కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోండి, జీడిపప్పులు వేయండి. అంతే, జీడిపప్పులు వేసి జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి, బాగా మాడద్దు, జస్ట్ అలా వేయాలంటే కొంచెమే. ఈ క్యారెట్ అంతా వేసేయండి, క్యారెట్ తురుము అంతా వేసేయండి. ఎంత కలర్ఫుల్గా ఉంది. క్యారెట్ తురుము వేసేసి అలా తిప్పండి ఒకసారి. తొందరగా అయిపోతుంది, చాలా 5 minutesలో అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా సరే. కొంచెం పసుపు, కొంచెం పసుపు వేస్తున్నాను. ఈలోగా పప్పు కూడా అలా కూర్చుని క్యారెట్ ఫ్రై అలా వేయిపోతుంది. కొంచెం సాల్ట్ వేయండి, కొద్దిగా చెక్ చేసుకోండి. సాల్ట్ వేసాం కదా, ఫ్రై వేసారు. అది అయ్యేసరికి మనం బియ్యం కడిగేసుకుంటాము, ఎందుకంటే బియ్యం కడిగేసుకుంటే నానుతుంది. అదే కుక్కర్ ఒకటే ఉందండి, చిన్న కుక్కర్ కొనుక్కోవాలి. 2 సార్లు బియ్యం కడిగేసాను. క్యారెట్ ఫ్రై కూడా ఫ్రై అవుతుంది. 4 స్టవ్లు కొనుక్కున్నాం, స్టవ్ అనుకున్నాం. కుక్కర్ కూడా ఒకటి, అదే తీసుకున్నాం. కుక్కర్ ఏం కడగక్కర్లేదు, పప్పు ఉడికిందే కదా, జస్ట్ దాంట్లోనే బియ్యం కడిగేసాను అనుకోకండి. ఏముందండి, పప్పే కదా, కాదు కదా. తీస్తే కూడా సరిగ్గా బియ్యం కడిగేస్తున్నాను కదండి. ఆల్రెడీ ఒక గ్లాస్ వేసేసాను, మళ్ళీ 2వ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. గ్లాసే కదా మరి. ఆల్రెడీ కుక్కర్ మంచిదే కదా, పప్పు ఉడికించిందే కదా, కడగక్కర్లేదు, కడేసుకోవచ్చు. ఎప్పటి నుంచో చేస్తాను. అదేమో అలా మూత పెట్టేసింది. ఈ క్యారెట్ ఫ్రై కూడా అయిపోతుంది దగ్గరికి. ఒకసారి హై ఫ్లేమ్ పెట్టుకోండి, ఉప్పు చెక్ చేసుకోండి. సరిపోయింది, కొంచెం పడుతుంది అనిపిస్తుంది. కొంచెం వేసుకున్నాను, కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ ఉప్మా చేయాలి. ఇవల్ల తొందరగా ఆఫీస్కి వెళ్తారు మా పిల్లలేమో స్కూల్కి, అన్నీ ఆయనే తీసుకెళ్తారు. తీసుకొచ్చినా నేను తీసుకొస్తాను. పెద్ద పాపనేమో దూరం కొంచెం స్కూలు, అదే స్కూల్ కానీ
ఓ స్కూల్ దూరం, ఓ స్కూల్ ఓ పక్కన పెట్టారనమాట. కొన్ని క్లాసులు ఏమో వేరే పక్కన పెట్టేశారు. చుట్టుపక్కల అందరు పిల్లలు ఉంటారు, అందరూ ఆడపిల్లలు. వాళ్ళ హస్బెండ్స్ ఉంటారు. ఒకరికి నేను ఆఫీస్కి వెళ్తే వాళ్ళు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఈయన, అలా తీసుకొస్తూ ఉంటారు పిల్లల్ని. అందరూ బాగున్నారండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరూ నాకు లైక్ చేసి కామెంట్ పెట్టి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్, మీరు ఇచ్చే లైక్ చాలా వరకు నా వీడియో వెళ్తుంది అనమాట. అందుకే లైక్ అని అడుగుతున్నాను. నేను ఎప్పుడు అడగలేదు, సంవత్సరం అయింది యూట్యూబ్ ఛానల్ ఎట్టి, నేను ఎప్పుడు అడగలేదు. నేను 2-3 రోజులు బట్టి అడుగుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి, నన్ను సపోర్ట్ చేయండి కొంచెం. చూసారా అలా ఫ్రై అయిపోతుంది, చూసారా ఆయిల్ తేలిపోతుందంటే మనకి ఫ్రై అయిపోయినట్టు. ఇది మనకి ఫ్రై ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఉప్పు కూడా చూసేసాను, సరిపోయింది. ఓకేనా, ఇక బౌల్లో తీసుకుంటున్నాను. బౌల్ అంటే ఇక ఏదో తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంకా నీళ్ళు కాయాలి, అన్నం ఉప్మా చేయాలి, అన్నం వండాలి, ఇంకా పప్పు ఉడకలేదు. చూడనప్పుడు 7 అయిపోయింది. ఇప్పుడు ఇంకా 7:30 కల్లా నేను వంటలు చేయకపోవాలి. ఇంకా మా బాబులు నీళ్ళు కాయాలి, స్నానాలు చేయించాలి. స్టవ్లో అదే 4 తొందరగా అయిపోతుంది కదా, అదే అంటున్నాను. అందరూ కొనుక్కుంటున్నారు, అలాగే ఏం చేస్తామండి. తీసేసాను, చూస్తారా దగ్గరండి. పప్పు ఇలా ఉడికిపోయింది చూడండి, మళ్ళీ బాగా అలా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుర్తుంటే పప్పు కొద్ది, ప్లాస్టిక్ గిట్టే కదా మ్యాష్ చేసుకుంటున్నాను. మొత్తం కలిసిపోయింది, చూసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సరిపోవాలి కదా. కొంచెం కావాలంటే వాటర్ వేసుకోవాలి, లేదు. ఒకసారి తిరగబడిన తర్వాత ఇంకా తాలింపు వేసేయాలి డైరెక్ట్. ఇప్పుడు నేను పోపుకి ఏం తీసుకున్నానంటే చూపిస్తానండి. ఉల్లిపాయలు, సగం చెక్క ఉల్లిపాయ, 3 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఈ కరివేపాకు, ఈ ఇంగువ అండి. కొంచెం ఇంగువ వేసుకుంటే మంచిది కదా, కొద్దిగా ఇంగువ తాలింపు పెట్టేటప్పుడు. ఓకేనా అండి, తాలింపు చూపిస్తాను. బైక్ పని చేస్తుంది, పని చేస్తుంది. చిన్న అమ్మాయి లేచింది చూడండి, చిన్న పాప లేచింది. చూడు, హాయ్ చెప్పు. బుడగోడు పెట్టుకున్న ఊర్లో బుడగ ఊరుతుంది, బుడగ బేబీ. పప్పులోకి ఆయిల్ వేసుకుంటాను, పెనం పెట్టుకుని కొంచెం ఆయిల్. ఇది కూడా దూరంగా చదువుకుంటుంది, ఎగ్జామ్స్ కదండి, వాళ్ళ హిందీ ఎగ్జామ్ అంట, ఆవిడ చదివేస్తుంది. ముందుగా ఏమో ఎల్లుల్లిపాయ వేసుకోండి అండి, వెల్లుల్లిపాయ వేసుకోండి ఫస్ట్ అయితే. ఎల్లుల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఎల్లుల్లిపాయ లేని పప్పు అయినా ఏది చేసి ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్. ఎల్లుల్లిపాయ చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి, పోపు అయితే తెలుస్తుంది. స్టీల్ గిన్నె కదండి, తొందరగా నీట్ ఎక్కిపోతుంది. స్టాండ్ లేదండి, పొద్దున్నుంచి సెల్ఫీ తీసుకున్నాను అలాగా. మరి స్టాండ్ ఉంటే స్టాండ్ మీద పెట్టుకుని తీసుకున్నాను. మా వారిని లేపేసి మరి తీయమంటున్నాను, తీసుకున్నాక అవసరం లేదు, కొంచెం లేదంటే వేయిస్తారు పాపం. చలి కదండి, లెగలేకపోతున్నారు ఎవరైనా. నైట్ ఏమో లేట్ అయిపోతుంది పడుకోవడం, అవి పనులు చేసుకుని. నాకు లైక్ చేసి షేర్ చేయండి, నాకు కామెంట్ చేయండి, నాకు కామెంట్ చేస్తే ఇష్టం. నాకు ఉల్లిపాయ కూడా అలా ఫ్రై అవుతుంది, మీ ఇష్టం, ఆప్షన్ అంటే వేసుకుంటే వేసుకోండి, లేదంటే కొంచెమే ఉల్లిపాయ. నీళ్ళు కాగినాయి, పక్కన పెట్టేస్తాను. కుక్కర్లో అన్నం పెట్టేస్తున్నాను కదండి, ఇందాక చూపించాను కదా, ఆ అన్నం కడిగేస్తున్నాను కదా, నానిపోయినా రోజు లేట్ అయిపోయింది, ఇది మాడిపోతుంది. పోపు అంతా వేసింది, ఇంకా కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు
కొద్దిగా ఇంగువ చెప్పాను కదా, కొద్దిగా ఇంగువ. మా పిల్లలు కానీ పప్పు తింటానంటే నేను మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయకుండా వేస్తాను. ఇంగువ వేస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది, తొందరగా అరిగిపోద్ది అంటారు. ఇది అయిన తర్వాత ఉప్మా చేయాలి. ఫ్రై అయిపోయింది, అలా పోపు అలా అయిపోయింది. ఇంకా చూపించాను మా పప్పు వేసేసాను అంతే. పప్పు అయిపోయిందండి. పప్పులో ఉప్పు కూడా చూసేసాను. ఉప్పు కూడా చూస్తాను వేడేసుకుని టేబుల్ అంతా క్లీన్గా నీట్గా తుడిచేసుకున్నాను. ఇప్పుడు ఇదే పెనం మీద ఇందాక ఉప్మా రవ్వ వేపాను కదా గిన్నె, ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టండి. ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ అయిపోయింది అంత. ఒక ప్యాకెట్ తీసుకోవాలి. మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కొత్తిమీర ఉంది కదండి, కొత్తిమీర పళ్ళంగా వేసేస్తున్నాను. జస్ట్ పప్పులోకి కొత్తిమీర పప్పులోకి వేసేస్తాను. ఇప్పుడు ఉప్మాలోకి కదండి, ఉప్మా చూడండి ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇందులోకి ఎలా వేయాలంటే ఓన్లీ ఫస్ట్ టమాటా వేయాలండి. టమాటా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది, టమాటా ఒక్కటే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. చిన్న మంటలో పెట్టుకుని టమాటా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటా ఎంత ఫ్రై అవ్వాలంటే ఒక పచ్చి స్మెల్ కానీ ఒగర స్మెల్ అవుతుంది, అది రాదన్నమాట. ఈ ఉప్మా హైలైట్ ఇదే, ఒక టమాటా చాలు, చిన్న టమాటా. ఆవాలు కూడా వేసేసాను దాంట్లో. ఫ్రై అయిపోయింది కదండి, దాని దగ్గర జీడిపప్పు మాత్రం ఇప్పుడు వేయద్దు. తర్వాత అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేస్తాను ఉప్మాలకి. జీడిపప్పు మాత్రం లాస్ట్గా వేయాలండి. కరివేపాకు కూడా, కరివేపాకు అన్ని వేసేసాను. జీడిపప్పు తర్వాత వేస్తాను. ఇంకా అలా ఫ్రై అవ్వనమాటండి. చూడండి ఉప్మా అలా ఫ్రై అవుతుంది. చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పులు వేయండి. అప్పుడే జీడిపప్పులు ఫ్రై అయిన వాటర్ వేసేసి ఉప్పు వేసేసుకుంటే ఇంకా చూడండి అలా ఫ్రై అయిపోయింది కదా. జస్ట్ ఇప్పుడు జీడిపప్పులు వేసేయండి. జీడిపప్పులు వేసేసి చాలా తిప్పండి. ఈ పిల్లలకి జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, 2 ఖర్జూరాలు, పెద్దవాళ్ళైనా సరే 2 ఖర్జూరాలు తీసుకోండి. ఒక్క ఏమంటారు పిస్తా పప్పు ఒక్కటి చాలంట, నాకు డాక్టర్ చెప్పారు. ఎందుకంటే పిస్తా పప్పు రేట్ ఎక్కువ కదంటే ఒక్కటి తీసుకోండి అన్నారు. బాదం పప్పులు, జీడిపప్పులు, గుడ్లు పెట్టాలి పిల్లలకి. క్యారెట్ ఫ్రై ఎలాగైనా అలవాటు చేశాను. కారమే కొంచెం అలవాటు అవ్వట్లేదు. కారం చూడండి అలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతుంది. ఇంకా ఫ్రై అయిపోయింది కదండి. ఇక వాటర్ వేసేయండి. అంటే మీరు గ్లాస్కి 2 గ్లాసులు వాటర్, మరగడానికి ఒక ½ గ్లాస్ వేసుకోండి. బాగా మరిగితేనే ఉప్మా టేస్ట్ కదా. గ్లాస్ వాటర్ సరిపోతుంది. ½ గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకుంటే మరగడానికి ఓన్లీ మరుగుతుందండి. కొంచెం ఉప్పు కూడా వేసేస్తాను. కుక్కర్ ఏమో అన్నం కూడా ఉడికిపోతుంది పక్క నుంచి. ఇప్పటికే 7:30 దాడేసిందండి. కొంచెం ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకోండి. తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి. ఈ లోపు మరగాలి బాగా, ఒక 5 నిమిషాల తర్వాత మరుగుతుంది. ఈ వాటర్ బాల్స్ అన్ని నిండి పుచ్చిపెట్టుకుని ఇలా కడుక్కుంటున్నానండి. ఇవన్నీ కడిగేసి టేబుల్ మీద పెట్టేస్తాను. ఓకేనండి. ఇది ఇంకా మరగాలండి. కొంచెం ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. అలా మరగాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాను. మరి సరేనండి. ఇప్పుడు బాగా మరిగిపోయినాయి వాటర్, కొంచెం తరిగిపోయినాయి కదా, చూసారు కదా. ఉప్పు కూడా చెక్ చేసాం, సరిపోయింది. ఈ ఉప్మా రవ్వ వేసేయచ్చు ఒకేసారి, ఏం కాదు.
అదే తెల్ల రవ్వ అయితే ఇలా ఒకసారి వేయడం కొంచెం కొంచెం వేసుకోండి. గోధుమ రవ్వ వేసేసి ఒకసారి అలా కలిపేయండి. జస్ట్ అలా కలిపేసి ఉండండి. ఉంది మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు పోయాక 3 నిమిషాలు పోయాక చిన్న మంటలో పెట్టుకోండి. అంతే. ఉప్మా దగ్గరికి అయ్యి మళ్ళీ చూపిస్తాము. ఫైనల్గా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చూడండి ఎలా రెడీ అయిందన్నది చూపిస్తాను మీకు ఒకసారి. ఉంది కదా, ఇలా అనాలి. జస్ట్ చూసారా, అలా కొంచెం అడుగున మాడడం అంటే కొంచెం అలా పడుతుంది బ్రౌన్ కలర్లో. అదే మాడినట్టు కదా, అలా ఉంటేనే ఉప్మా టేస్ట్. ఇలా కలిపేసుకుని ఒకసారి అంతే. ఉప్మా రెడీ. ఇంకా ఆఫ్ చేసేస్తాను. చూడండి, గ్యాస్ ఆఫ్ చేస్తాను. ఉప్మా రెడీ అయిపోయింది. ఇదేమో మా పెద్ద పాపకి కొంచెం తీసుకోండి. స్కూల్కి పంపించేస్తున్నానండి. 5 o'clock లేచి అన్ని పనులు చేసేసరికి ఇప్పుడు 8:30 అయిందండి. కొంచెం తొందరగా పంపిద్దామని ఇద్దరిని ఒకసారి రెడీ చేశాను. స్కూల్ పంపిస్తున్నానమ్మా. బాయ్ తల్లి. బాయ్ తల్లి. చిట్టి తల్లి. బాయ్ బాయ్. చాలిందా ఊరికే. సరేనండి, ఉప్మా టేస్ట్ చేస్తాను ఈ ముందే. చాలా అంటే చాలా అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు అండి. స్పైసీ వస్తా లేదు, చాలా బాగుంది. ఈ ఉప్మా మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పాలి ప్లీజ్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కామెంట్ చేయండి. ఓకేనా, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. పడుతుంది. సరేనండి, ఇంకా ఉంటానండి. బాయ్ అండి. రేపు వీడియోలో మళ్ళీ